ఏంది అసలు చూడండి ఇక్కడ. శుక్రవారం బోండా ఉమ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను నివేదపరిచాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవ్ అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఇదే అంశంపై బోండా అనుబంధ ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పనిచేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనిచేస్తున్నట్టుగా అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే ఉప ముఖ్యమంత్రి పేరు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం చేయొద్దన్నారని, ఆయన ఆఫీస్ నుంచి మాకు చెప్పాలని అంటున్నారు. ఈ విధానం సరికాదు. నాలాంటి ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య ఆ చైర్లో కూర్చున్నారు. ఆయన పెద్దవాళ్ళకి ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో తెలియదు. ఫ్యాక్టరీలను చూస్తున్న కాలుష్య నియంత్రణలో పీసీబీ పూర్తిగా విఫలమవుతుంది అని చెప్పి ఇది రాంకీ పరిశ్రమని కోట్ చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పారు. దీనికి సీఎంఓ ఆరా తీసింది. ఎందుకంటే పి కృష్ణయ్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా, సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. నిబంధనలకు లోబడి పనిచేస్తారు. అందుకే చంద్రబాబు అందరికంటే ముందుగా పీసీబీ చైర్మన్గా ఆయన నామినేటెడ్ పదవిలో నియమించారు. దానికి తగ్గట్టుగా ఆయన పీసీబీ కార్యపాలన నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు సీఎంఓ ఏంటి మొత్తం అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది అని వార్త. పొల్యూషన్ కంట్రోల్ బోర్డే కాదు, ఈ రాష్ట్రంలో ఏం పనిచేయట్లా. పవన్ కళ్యాణ్ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పౌర్ణమికి ముందు నెలలో 2 రోజులు వచ్చి వెళ్తాడు ఆంధ్రప్రదేశ్కి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. ఈరోజు పంచాయతీల్లో పారిశుధ్యం ఎంత దరిద్రంగా ఉందో, ఈరోజు ఎన్ని రోగాలు వస్తూ ఉన్నాయో. జ్వరాలు ఆంధ్రప్రదేశ్లో 8 నెలల్లో 28 లక్షల మందికి జ్వరాలు వచ్చినాయి. జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు. పారిశుధ్య సమస్య ఏదైతే ఎక్కడికక్కడ డ్రైనేజీలు అలానే వదిలేసేసి మొన్న తురకపాలెం నుంచి అనేక ఊర్లో మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్కి ఏమి ఎక్కితే ఫ్లైటు, దిగితే చేపరు. ఫ్లైట్ ఎక్కుతాడు, చేపరు దిగుతాడు. ఆయనకేం పోయింది? ఆయన ఉండేది మాదాపూర్ కదా. మాదాపూర్ అనే రిచ్లో ఉంటున్నాడు ఆయన. ఇక్కడ పూర్ సంగతి ఆయనకి ఏముంటుంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదు, అన్ని వ్యవస్థలు ఈరోజు దిక్కుమాలిన తనంగానే ఉన్నాయి.